హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మొన్న రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మనశంకర్ వరప్రసాద్ గారి బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తోంది. బుక్ మై షోని కూడా అంటే ఎప్పుడూ లేనంత రేంజ్లో పెద్ద షాక్ ఇచ్చింది బుక్ మై షోకి కూడా. అంటే అసలు టిక్కెట్లు వరదలాగా కట్ అవుతున్నాయి ఎక్కడ చూసినా సరే. అంటే ఓవర్సీస్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కానివ్వండి, తెలుగు ప్రేక్షకులందరూ కూడా బ్రహ్మరథం పట్టి పట్టం కట్టారు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాకి. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ మరోసారి అందరూ నోళ్ళు కట్టించి తన అగ్రస్థానాన్ని తను చాటి చెప్పుకుని అందరినీ అధిగమించి మళ్ళీ ఈ రోజున సంక్రాంతి రేసులో తానే నెంబర్ 1 అని చెప్పి నిలబడి చాలా గొప్ప రికార్డును క్రియేట్ చేశారు. అంటే 4 దశాబ్దాలుగా దాదాపుగా ఈ బాక్స్ ఆఫీస్ని రూల్ చేస్తూ సినిమా ఇండస్ట్రీని పరిపాలిస్తూ ప్రేక్షకుల హృదయాలలో తన స్థానాన్ని సుస్థిరంగా నిలబెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు మళ్ళీ తాజాగా సరికొత్తగా తన అవతారాన్ని మళ్ళీ ప్రేక్షకులకు చూపించి బ్రహ్మాండమైన రెస్పాన్స్తో మనశంకర్ వరప్రసాద్ గారు అసలు రికార్డులను తొక్కుకుని దూసుకెళ్తోంది ముందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ఆనందంగా ఉందని మీరు అడగచ్చు. అంటే ఒక సినిమా అంత భారీ అంచనాలు, అంత భారీ ఇమేజ్ ఉన్న ఒక పెద్ద హీరో మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక పెద్ద హీరో సినిమా వస్తున్నప్పుడు ట్రేడ్కి కానీ అవతల ఆడియన్స్కి కానీ, ట్రేడ్కి ఒక ఫెస్టివల్ అయితే బ్రహ్మాండమైన ఎంజాయ్మెంటు ఆడియన్స్కి. ఈ రెండు కలిసిన పాయింట్ ఏదైతే ఉంటుందో అది నిజమైన ఒక ఫెస్టివ్ అకేషన్ కింద లెక్క. అటువంటి ఫెస్టివ్ అకేషన్ని మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి అవతల ప్రేక్షక లోకానికి ఏకకాలంలో అందించిన గొప్ప సందర్భం, గొప్ప సంక్రాంతి ఇదని చెప్పాలి. అంటే ఫస్ట్ డే బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్గా మనం చెప్పుకున్న కొన్ని సినిమాలు, అంటే పుష్ప ది రైజ్ కానివ్వండి, లేకపోతే గదార్ 2 కానివ్వండి, లేకపోతే భీమ్లా నాయక్ కానీ, ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్గా రికార్డు ఉన్న సినిమాలని అధిగమించి మెగాస్టార్ చిరంజీవి గారు తన రికార్డ్ ఏంటన్నది ఇంకొకసారి అందరికీ చవి చూపించడం జరిగింది. అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు అందరి మీద అనిల్ రావిపూడి గారు ఒక అద్భుతమైన ప్రయోగంలాగా ఈ సినిమాని చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రతి సభలోని చెప్పడం జరిగింది, ఒక గ్యాంగ్ లీడరు, ఒక రౌడీ అల్లుడు, ఒక ఘరానా మొగుడు, ఒక విజేత, ఇంకోటి ఎన్ని సినిమాలు చిన్నప్పటి నుంచి తాను చూసి పెరిగాడో ఆ సినిమాలన్నిట్లోని ప్రేక్షకుల్ని అత్యంత అధిక స్థాయిలో ఏ పాయింట్లు అయితే బాగా ఆకట్టుకుని చిరంజీవి గారి అభిమానులుగా కోటాను కోట్ల మంది మారడానికి ఏ పాయింట్లు అయితే, ఏ ఫీచర్స్ అయితే అవి బ్రహ్మాండంగా ఆ సినిమాలు సాధించిన భారీ ఘన విజయాలకి కారణమయ్యాయో ఆ పాయింట్లన్నింటినీ చాలా న్యాక్గా గడుసుగా పట్టుకొని 25 రోజుల్లో ఆ కథని తయారు చేయడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్లో కూడా అనిల్ రావిపూడి గారు మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయడానికి మక్కువ చూపించారు. ఆయనకు మొదటి నుంచి ఉన్న లక్షణమే అది. ఎందుకంటే కొత్త డైరెక్టర్లు లేకపోతే ఒక కొత్త కథా సంవిధానాన్ని ఆయన రిసీవ్ చేసుకున్నట్టుగా మరొకరు రిసీవ్ చేసుకోలేరు సినిమా ఇండస్ట్రీలో. చాలా సినిమాలు చేద్దాం అనుకుని కూడా ఆయనకి కుదరక జరగలేదు. కానీ బట్ ఆయన ఎప్పుడూ కూడా అగ్రతాంబూలం ఆ సరికొత్త సంవిధానాలకే ఇస్తూ వచ్చారు. కాబట్టి ఇన్నాళ్ళు బట్టి ఆయన తాలూకా స్థాయి కానీ ఆయన స్థానాన్ని కానీ ఎవరు కదల్చలేకపోయారు. ఈ సినిమాకి సంబంధించినంత వరకు కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్లు సినిమా రిలీజ్ ముందు పెట్టడం జరిగింది. సినిమా రిలీజ్ అయ్యాక కూడా అంటే ఉంటుంది కదా, అక్కస్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇది క్రింజ్ కామెడీ రెగ్యులర్ కామెడీ అని కామెంట్లు పెట్టారు. క్రింజ్ కామెడీయా, బొంద కామెడీయా? ఇది బ్రహ్మాండమైన బెంజ్ కామెడీ. అంటే మెర్సిడెస్ బెంజ్ ఏ రేంజ్ కామెడీయో ఆ కామెడీ, అంత రేంజ్ కామెడీని చిరంజీవి గారి సినిమాలో పండించడం జరిగింది. అండ్ అనిల్ రావిపూడి ఏ మెజర్మెంటు, ఏ మీటర్ మీద అయితే సినిమాని కన్సీవ్ చేసి కాంటెంప్లేట్ చేసి ఈ కథను తయారు చేశారో ఆ కథకి సరిపోయినంత, లేకపోతే ఆ కథని ఎలివేట్, ఆయన ఏ సినిమా అయినా మీరు చూసుకోండి, డైరెక్టర్ చెప్పింది లేకపోతే స్టోరీ రైటర్ రాసిన దానికన్నా ఆయన ఇంప్రొవైజ్ చేయడం కానీ, దాన్ని అంత లైఫ్ ఆ సీన్కి కానీ, ఆ మూమెంట్కి కానీ, ఆ డైలాగ్ కానీ తీసుకొచ్చారు. కాబట్టి మొన్న కూడా స్టేజ్ మీద అనిల్ రావిపూడి తను కామెడీ బిట్ అయితే ఎలా చేస్తారు, సీరియస్ బిట్ అయితే ఎలా చేస్తారని ఆయన యాక్ట్ చేసి మరి అనిల్ రావిపూడి గారు స్టేజ్ మీద చూపించడం జరిగింది. ఇంత పెద్ద హిట్ అంటే చిరంజీవి గారికి ఈ
అంటే ఈ రేసులో అంటే కొత్త వాళ్ళు వచ్చేసారు, కొత్త ప్రయోగాలు వచ్చేసాయి, ఏదేదో జరిగిపోతున్నది ఈ ప్రపంచంలో అన్నప్పుడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని పెను తుఫానులు వచ్చినా హిమాలయ పర్వతం అన్నది ఎప్పుడు అలా స్టాండర్డ్గా స్ట్రాంగ్గా ఉంటూనే ఉంటుంది. కానీ దానికి ఏ రకమైన షాక్ కానీ ఉండదని మళ్ళీ మరోసారి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా ద్వారా ఈ ప్రేక్షక లోకానికి కానీ, ఈ పరిశ్రమకు కానీ, నోళ్లు పెట్టుకున్న వాగే వాళ్ళకి కానీ మరోసారి గట్టి సమాధానం ఇచ్చారు. అండ్ ఎక్కడ సైలెన్స్. మూడో రోజు ఇవాళ థర్డ్ డే ఆల్రెడీ బుక్ మై షో చూస్తే టిక్కెట్లు ఏ విధంగా అసలు ప్రవాహంలాగా బుక్ అవుతుంటే అసలు ట్రేడ్కే ఆశ్చర్యం కలిగించే రేంజ్లో ఒక సెన్సేషనల్ హిట్గా ఈ రోజున మనశంకర్ వరప్రసాద్ గారు రికార్డ్ అయింది అంటే అది ఎంత గొప్ప సందర్భంగా. ఎందుకంటే ఈ సినిమా పరిశ్రమలో ఒక సినిమాకి ఇంత బాక్స్ ఆఫీస్ స్టామినా ఉందా అని ఘరానా మొగుడు సినిమా ద్వారా ఒక అద్భుతమైన అసమానమైన రికార్డును క్రియేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వస్తున్నప్పుడు ఆ వెయిటేజ్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది ఆయన ఇమేజ్తో పాటు ఆయనకుండే ఆ అణకువతనం ఏదైతే ఉందో, డైరెక్టర్ చెప్పిన మాట వినాలి, డైరెక్టర్ దాన్ని ఆయన ఇంప్రవైజ్ చేయడం, దాన్ని ఎలివేట్ చేయడం అవన్నీ తర్వాత, కానీ ముందు డైరెక్టర్ చెప్పిన దాన్ని ఆయన ఆకలింపు చేసుకుని అవగాహనతో ఆ సినిమాని, ఆ క్యారెక్టర్ని, ఆ సన్నివేశాన్ని పండించడానికి ఆయన పెట్టే ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో నేను చాలాసార్లు చూసాను. ఎందుకంటే టీ తీసుకొచ్చి పెట్టిన సందర్భాల్లో మళ్ళీ షార్ట్ అనగానే అక్కడ టీ వదిలేసి, అంటే ఆయన రేంజ్కి, ఆయన స్టేటస్కి, ఆయన స్టేచర్కి ఆయన టీ తాగిన తర్వాతే షార్ట్కి వెళ్ళొచ్చు. కానీ అలాగే ఎన్ని టీలు సెట్లో వేస్ట్ అయ్యాయో నేను నా కళ్ళారా చూశాను. అది ఆయన ఇన్వాల్వ్మెంట్. ఆ ఇన్వాల్వ్మెంట్ వల్లే ఈ రోజున శంకర్ వరప్రసాద్ గారి సినిమా అంత పండి, అంత అందంగా, ఆనందంగా కూర్చున్న టికెట్ కొనుక్కున్న ప్రతి ఆడియన్కి బయటకు వచ్చే ఒక అద్భుతమైన రిలీఫ్ని మెగాస్టార్ చిరంజీవి గారు ఇవ్వగలిగారు. అండ్ మన ప్రెస్ మీట్లో ఇద్దరు నిర్మాతల్లో అంటే సుష్మిత కొణిదెల గారు అండ్ సాహు గార్పాటి గారు ఇద్దరు ప్రెస్ మీట్లో కూర్చున్న దాంట్లో సాహు గార్పాటి గారు మీడియా ముఖంగా చెప్పారు, ఇది 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఇది దీని తాలూకా ఫైనల్ రన్ను ఉంటుంది అని చాలా ఘంటాపదంగా కానీ చాలా ధైర్యంగా, విశ్వాసంతో చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచో అన్న బ్రదర్, ఈ సినిమా రిలీజ్ అయినాక బాక్స్ ఆఫీస్ పేరు బాస్ ఆఫీస్ అవుద్ది రాసుకో అని. నేనైతే 400 to 500 మధ్యలో చేస్తాను అనుకున్నాను అండి. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి, కంగ్రాట్స్ సార్. అంటే ఈ రోజున థర్డ్ డే కూడా సినిమా అసలు ఎక్కడ ఎలాగ బుక్ అవుతున్నాయి టికెట్లు, అవతల ఓవర్సీస్లో కానీ ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో కానీ అందరూ ఎక్కడ కూడా అంటే విమర్శిద్దాం అనుకున్న వాళ్ళకి ఎక్కడ ఏమాత్రం కూడా అవకాశం తావు లేకుండా ఈ సినిమా విజృంభించి ఆడుతోంది, బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తోంది. ఫైనల్ రన్ 500 కోట్లు అంటే మాటలు కాదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇంకొక మంచి అకేషన్ ఏంటంటే ఇవాల్టికి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వెంకటేష్ అండ్ అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో వచ్చి ఒక అద్భుతమైన భారీ విజయాన్ని సాధించిన ఒక బ్రహ్మాండమైన హిట్ రిలీజ్ అయ్యి ఇవాళ కరెక్ట్గా ఏడాది అయితే ఈ సినిమాలో మొన్న 12వ తారీఖున సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ గారిలో విక్టరీ వెంకటేష్ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో మళ్ళీ ఇది అంతకి మించి డబుల్ లెవెల్లో ఇంత పెద్ద హిట్ అవ్వడం అన్నది చాలా ఒక ఆసక్తికరమైన ఘట్టంగా చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు క్లైమాక్స్లో రావడం, ఆయన తాలూకా ఇమేజ్, ఆయన తాలూకా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. అండ్ వాళ్ళిద్దరి మధ్యన పర్సనల్గా ఉండే ఒక బాండ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన ఉండే ఫ్రెండ్షిప్ లేకపోతే బ్రదర్హుడ్ ఏదైతే ఉందో ఈ సినిమాలో చాలా బ్రహ్మాండంగా పండింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇంకో మాట చెప్పాలి, నయనతార చాలా సౌత్ ఇండియాలోనే చాలా పెద్ద యాక్ట్రెస్ అని చెప్పుకుంటాం కదా, ఆ నయనతార గారికి కూడా చాలా కాలం తర్వాత ఒక పెద్ద హిట్ వచ్చిందంటే అది చిరంజీవి గారి సరసన యాక్ట్ చేసిన సందర్భంగా మాత్రమే వచ్చిందన్నది రికార్డులు చెప్తున్నాయి. అండ్ ట్విట్టర్ చూస్తే ట్విట్టర్ నిండా అసలు వరదలై పారుతున్నాయి మొత్తం మెసేజ్లు ఎక్కడి నుంచి చూసినప్పటికీ కూడా. సో మెగాస్టార్ చిరంజీవి గారి స్థానం ఎప్పటికీ సుస్థిరం, శాశ్వతం, దాన్ని ఎవరు కదల్చలేరు, దాన్ని ఏమాత్రం కూడా ఎవ్వరు కూడా జరపలేరు, చెరపలేరు అన్నది ఈ రోజున మనశంకర్ వరప్రసాద్ గారు సాధిస్తున్న ఈ అద్భుతమైన భారీ కలెక్షన్సే తెలియజెప్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.